On your spot. స్టేట్లోనే అత్యద్భుతంగా ఉండేటటువంటి ఒక ఇంటర్నేషనల్ స్కూల్గా కూడా అది ప్రారంభించడం జరుగుతుంది. సో ఆయన చేసినటువంటి సేవా కార్యక్రమాలు కొనసాగిస్తూ మన చిన్నరాజా వారు కూడా తప్పనిసరిగా అదే సాహిత్యాన్ని కొనసాగించవలసిందిగా కోరుకుంటూ ఆయన కూడా ఈ మధ్యనే బీజేపీ పార్టీలో చేరడం జరిగింది. సో తప్పనిసరిగా బీజేపీ పార్టీలో చేరారు కాబట్టి ఆయనకు కూడా అవకాశం ఇస్తే ఒక ఎంపీగానో ఒక ఎమ్మెల్యేగానో లేదనుకుంటే ఒక సంఘ సేవకర్తగానో ఉండేటటువంటి అవకాశాన్ని నిర్మాణం చేసింది కూటమి వారిని బీజేపీ వారిని మనస్ఫూర్తిగా ఆయన యొక్క 140వ జయంతి కార్యక్రమాన్ని ఈరోజు మనం నిర్వహించుకుంటున్నాము. ఆయన సేవలు విద్యాపరంగా కానివ్వండి, సాహిత్యపరంగా కానివ్వండి, అనేక కార్యక్రమాలు చేపట్టింది. ఈరోజు బీఆర్ గవర్నమెంట్ కాలేజీ కాంప్లెక్స్ ఆయన ఇచ్చినటువంటి స్థలంలోనే కాకినాడలో అత్యుత్తమైనటువంటి కాలేజీ ఏర్పాటు చేయబడింది. అలాగే రంగరాయ మెడికల్ కాలేజీ ఆయన ఇచ్చినటువంటి స్థలాలు కూడా ఎంతో ఉపయోగపడ్డాయి. అదేవిధంగా ఆయన చేసినటువంటి సాహిత్యపరంగా చేసిన సేవలు చాలా అనేకంగా ఉన్నాయి. సో వాటిని మనస్ఫూర్తిగా మనం పెట్టుకుని తప్పనిసరిగా భవిష్యత్తులో ఈ జిల్లాకు పేర్లు మార్చడం అంటూ జరిగితే తప్పనిసరిగా కాకినాడ జిల్లాకు మన పిఠాపురం మహారాజు గారి పేరు కూడా ఆలోచించవలసిందిగా నేను ఈ కూటమి అధ్యక్షుడిని చంద్రబాబు నాయుడు గారిని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి చిన్నమహారాజు గారు ఉన్నటువంటి రమణరావు గారి రామరత్నరావు కూడా మాకు ఆయన యొక్క స్థలంలో ల్యాండ్ ఇవ్వడం జరిగింది. సో పిఠాపురం మహారాజు ఆయన యొక్క 140వ జయంతి కార్యక్రమాన్ని ఈరోజు మనం నిర్వహించుకుంటున్నాము. ఆయన సేవలు విద్యాపరంగా కానివ్వండి, సాహిత్యపరంగా కానివ్వండి, అనేక కార్యక్రమాలు చేపట్టింది. ఈరోజు బీఆర్ గవర్నమెంట్ కాలేజీ కాంప్లెక్స్ ఆయన ఇచ్చినటువంటి స్థలంలోనే కాకినాడలో అత్యుత్తమైనటువంటి కాలేజీ ఏర్పాటు చేయబడింది. అలాగే రంగరాయ మెడికల్ కాలేజీ ఆయన ఇచ్చినటువంటి స్థలాలు కూడా ఎంతో ఉపయోగపడ్డాయి. అదేవిధంగా ఆయన చేసినటువంటి సాహిత్యపరంగా చేసిన సేవలు చాలా అనేకంగా ఉన్నాయి. సో వాటిని మనస్ఫూర్తిగా మనం పెట్టుకుని తప్పనిసరిగా భవిష్యత్తులో ఈ జిల్లాకు పేర్లు మార్చడం అంటూ జరిగితే తప్పనిసరిగా కాకినాడ జిల్లాకు మన పిఠాపురం మహారాజు గారి పేరు కూడా ఆలోచించవలసిందిగా నేను ఈ కూటమి అధ్యక్షుడిని చంద్రబాబు నాయుడు గారిని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి చిన్నమహారాజు గారు ఉన్నటువంటి రమణరావు గారి రామరత్నరావు కూడా మాకు ఆయన యొక్క స్థలంలో ల్యాండ్ ఇవ్వడం జరిగింది. సో పిఠాపురం మహారాజు